ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ ఎన్ 160. సో, ఇదైతే మన సర్వీస్‌కొచ్చింది. కంప్లెయింట్స్ ఏంటంటే, అంటే ఫోర్క్ ఆయిల్ అని, ఇంజిన్ ఆయిల్ అని, క్లచ్ చూసారు కదా! కంప్లీట్‌గా టైట్ అయిపోయింది. అంటే క్లచ్ కేబుల్ కూడా బాలేదు. చైన్ కిట్ కూడా రీప్లేస్ చేయాలి. చైన్ కిట్ కూడా పోయిందనమాట. అట్లనే మొత్తం ఏవైతే కంప్లెయింట్స్ ఉన్నాయో ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అన్నీ కూడా చేయమని చేసింది. సో, ఫైనల్లీ ఏముంది ఇది యాక్చువల్‌గా మనకి వెహికల్ అయితే సండే ఇచ్చారనుకుంటా ఐ థింక్ సో. బట్ ఏ బేరీజ్ ఇచ్చినా మనకి వర్క్ అయితే చేయాలి గదా! సో, ఈ బండిలో నాకు చాలా బాగా నచ్చింది ఒక విషయం అండి చెప్తున్నాను. ఎల్ఈడీ, ఎల్ఈడీ లైట్ లైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆ ఫోకస్ అవ్వనివ్వండి మొత్తం అంతా కూడా బీభత్సంగా ఉందనమాట. సో, ఈ క్లచ్ కేబుల్ కూడా బాలేదు. క్లచ్ కేబుల్ కూడా బాలేదు కాబట్టి కస్టమర్‌కి అయితే ఇంటిమేట్ చేయనక్కర్లేదు. క్లచ్ కేబుల్ అయితే మార్చేస్తున్నా. అడ్జస్ట్‌మెంట్ అయితే లేదక్కడ. అందువల్ల ఏంటంటే క్లచ్ బాగా టైట్ అవ్వడం వల్ల క్లచ్ ప్లేట్‌లో అయితే ఇష్యూ ఉంది. సో, క్లచ్ ప్లేట్స్ అయితే పోతాయి కదా! క్లచ్ కేబుల్ గురించి ఆలోచించుకుంటే. సో, అందుగురించి క్లచ్ ప్లేట్స్ అయితే పోకూడదు కాబట్టి క్లచ్ కేబుల్ అయితే మార్చిస్తున్నా. సో, క్లచ్ కేబుల్ దీనికి N160 కేబుల్ పాత కేబుల్ తీసేసి కటింగ్ అయిపోయింది చూసారు కదా! పాత కేబుల్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా కొత్త కేబుల్ వేసుకోవాలని ఎటువంటి ఆలోచించకూడదు. అండ్ ఇట్లా వాడితే ఏమవుతుందంటే, మనకి క్లచ్ ప్లేట్స్ పోతాయి. పికప్ ఉండదు. నొక్కినీకి కొంచెం టైట్ ఉంటుంది. ఎక్సెట్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, క్లచ్ కేబుల్ వేసేసాను. ఇంకా ఫైనల్‌గా ఏముంది చైన్ గేర్ రీప్లేస్ చేయాలి. ఫోర్క్ ఆయిల్ వేయాలి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి. సో, ఇవన్నీ కూడా పార్ట్‌గా పెద్ద పెద్ద వీడియోస్‌గా ప్రిపేర్ చేసి నేను ఫుల్ వీడియో అప్‌లోడ్ చేశా. ఓకే. అవి చెక్ చేయండి. మన ఛానల్ ప్లేలిస్ట్ ఉంటాయి. సో, ఫైనల్లీ ఫోర్క్ సెక్షన్ అయితే ఓపెన్ చేసేసాం. అట్లానే ఇగో ఈ చూసారు గదా! ఇదంతా మడ్డి ఎంత తుల్లిపోతుందో ఈ వెహికల్‌కి. అట్లా తుల్లకుండా మడ్గర ప్యాడ్ ఒకటి వేశాను. కస్టమర్‌కి చెప్పలేదు. కొన్ని కొన్ని చెప్పనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఇవన్నీ కూడా మనం చెప్పినా అర్థం కాదు. సో, అందుగురించే. సో, ఫైనల్‌గా చైన్ కిట్ కూడా వేసేసాను. సో, ఫ్రెండ్స్ N160 వెహికల్ గనుక మీలో ఎంతమంది వాడతారో కింద కామెంట్ చేయండి. ఎల్ఈడీ లైట్ బాగుందో లేదో కూడా కామెంట్ చేయండి. ప్రొజెక్టర్ లైట్ ఫోకస్ ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి.